రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షలని 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో హామీ అదంతా విస్మరించి ఈరోజు ప్రభుత్వంలో పాలన కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. రీసెంట్గా శ్రీధర్ బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా దాన్ని ఖండిస్తూ వాళ్ళు ఒక ఆగ్రహానికి గురై మెరుపు ధర్నాల కార్యక్రమంలో కొన్ని మొదలుపెట్టుకొని మొన్న దిల్సుఖ్ నగర్లో కావచ్చు, నిన్న ఇక్కడ జరిగినటువంటి అశోక్ నగర్లో కావచ్చు మెరుపు ధర్నాల కార్యక్రమాలు అనేవి నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళు శాంతియుతంగా ర్యాలీలు చేసుకుంటూ అశోక్ నగర్ సెంటర్కి పోతూ ఉన్న క్రమంలో నిరుద్యోగులందరూ కూడా ర్యాలీ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు బలగాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఇష్టానుసారంగా తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత వాళ్ళని లకారంతో బూతులు తిట్టుకుంటూ వాళ్ళని ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి అంత దుస్థితికి దిగజారింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఓడియన్ థియేటర్ ఓపెనింగ్కి చిక్కడపల్లికి రావడం జరుగుతూ ఉన్నది. ఆయన రాకతో అంటే గతంలో ఏదైతే ఎలక్షన్స్కు ముందల గతంలో ఏదైతే నిరుద్యోగులకు కావచ్చు, ఆయన బయటికి వెళ్ళిన ప్రతిసారి నిరుద్యోగులను కలవడం కావచ్చు, రకరకాల రంగాల వాళ్ళని కలవడం కావచ్చు, ఇవన్నీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడు దానికి వినూత్నంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిరుద్యోగులు ఉండే ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన పర్యటనలో భాగంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఎక్కడ ఏ ప్లేస్లోకి ఆయన వెళ్ళినా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి ప్లేసెస్ కావచ్చు, అన్నీ కూడా పోలీసుల బలగాలతోటి ఒక మోహరింపు అనేది కొనసాగుతూ ఉన్నది. మనం గతం నుంచి చూస్తూ ఉన్నాము. అటు ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ఈరోజు భారీగా పోలీసుల మోహరింపు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. వీళ్ళని నిర్బంధించి ఇక్కడ ఎలాంటి ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ఎలాంటివి చేయకూడదు. ఒక ముఖ్యమంత్రి వస్తున్న కారణంగా వీళ్ళందరినీ ముందస్తుగా అరెస్టులు చేయాలని చెప్పి నైట్ నుంచి అరెస్టులు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులని, చిక్కడపల్లిలో చదువుతున్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా రాత్రి నుంచే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు దిగినటువంటి పోలీసులు కూడా కొంతమేరకు వాళ్ళకు సంబంధించినటువంటి తార్లతోని కావచ్చు, లాఠీలతోని కావచ్చు, ఇది విద్యార్థులకు సంబంధించినటువంటిదా మరి ఇంకా దేంది అనేది కూడా అర్థం కాకుండా పెద్ద పెద్ద లాఠీలతోని వాళ్ళు రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ మన చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించి ఇక్కడ ఉన్నాం మనము. ఇక్కడ కూడా ప్రధానంగా పూర్తిగా వీళ్ళందరినీ కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. కానీ నిరుద్యోగులు ఒక పక్క చెప్తా ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే మాకు ఇచ్చినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో, మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మేము దాంట్లో కోసమే పోరాడుతున్నాం, దాంట్లో కోసం మేము వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి మేము బయటికి వస్తూ ఉన్నాం తప్ప మేము ఎలాంటి అక్రమాలు చేయట్లేదు అని చెప్పి నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నిన్న కూడా దానికోసమే శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే మమ్మల్ని ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇటు నిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగ జేఏసీ నుంచి నాయకులు కావచ్చు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే బయటికి వెళ్ళి పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ముందస్తు అరెస్టులు. నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి మళ్ళీ ఈరోజు 5 గంటల నుంచి 4 గంటల నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో బంధించారు అని చెప్పి కూడా వాళ్ళు వీడియోల ద్వారా కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి మిత్రుల ద్వారా కావచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రజెంట్ ఒక వినతి పత్రాలు వాళ్ళకు సంబంధించినటువంటి గాథలను మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో శ్రీధర్ బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ వాళ్ళకు ఇంతవరకు ప్రభుత్వం చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాల మాటే మర్చిపోయింది. కానీ మా మీద కనికరం లేకుండా మేము బయటికి వెళ్తే ఇష్టానుసారంగా పోలీసులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. మేము ఖాళీ శాంతియుతంగా వినతి పత్రాలు అందజేస్తామని చెప్పి వాళ్ళొక లెటర్ హెడ్స్ కూడా కొట్టించుకొని రెడీ చేసి బయటికి వెళ్తూ ఉన్నాం అనే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ప్రివెంటివ్ అరెస్టులు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ప్రివెంటివ్ అరెస్టులు అని చెప్పి ప్రివెంటివ్ పేరిట వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ ఇక్కడ కూడా చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, ఇటు అశోక్ నగర్ కావచ్చు, ఓడియన్ థియేటర్ ఏదైతే ఉందో దానికి సమీపంలో ఉన్నటువంటి అన్ని స్టడీ హాల్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా పోలీసుల మోహరింపుగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళందరినీ కూడా కొంత ఒక కన్నేసి నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ నిరుద్యోగులు చెప్తా ఉన్నారు
గత ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం మేము మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము ఓట్లేసి ఈ ప్రభుత్వానికి కార్యకర్తలాగా పనిచేసి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాం. ఇదే ప్రభుత్వంలో మమ్మల్ని ఇంత నిర్బంధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని గద్దె దింపే ప్రయత్నం చేస్తాం. మేము రోడ్లు ఎక్కుతాం, ఎన్ని నిర్బంధాలు చేసినా మేము ఎంత అని చేసినా మేము అయితే ఖాళీగా ఉండమని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, చిక్కడపల్లి నుంచి.